హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ కేర్ హోమియోపతి. అధిక బరువుతో బాధపడడం అనేది చాలా కామన్ అండ్ చాలా హెల్త్ ఇష్యూస్కి ఇది మూల కారణంగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఉమెన్లో చూసుకున్నట్లయితే పీసీఓడి, హైపోథైరాయిడిజం అండ్ వారికోజ్ వెయిన్స్ అండ్ అదర్ హార్మోన్ హెల్త్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్, జాయింట్ పెయిన్స్, ఇలా మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒబేసిటీ మూల కారణంగా చెప్తాం. అసలు ఎందుకు వస్తుంది? ఇంత కామన్గా ప్రతి 10 మందిలో 4 నుంచి 5 మంది ఒబేసిటీ, అధిక బరువుతో బాధపడుతున్నట్టుగా మనం కామన్గా చూస్తుంటాం. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒకరు ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. మన యాక్టివిటీ ఎలా ఉంది, పర్ డే మనం తీసుకుంటున్న క్యాలరీ బర్న్ చేయకపోవడం, ఆ ఎక్సెస్ క్యాలరీస్ అంతా స్టబర్న్ ఫ్యాట్గా మిగిలిపోవడం వల్ల అధిక బరువుగా మారడం జరుగుతుంది. సో ఈ అధిక బరువు చాలా రోజులు ఇబ్బంది పడడం వల్ల దీనివల్ల అదర్ హెల్త్ ఇష్యూస్తో ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఒక మేల్ 30+ ఉన్న మేల్ ప్రీ డయాబెటిక్తో కానీ అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ తనకు అడ్వైజ్ చేసేది, మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వండి, మీరు ఎక్కువగా ఉన్న బరువు తగ్గించుకోండి. సో దీని ద్వారా మీకు డయాబెటీస్ అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది, కాంప్లికేషన్స్ రాకుండా డెవలప్ అవుతాయి అనేది ఒక మేల్కి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఒక యంగ్ ఫీమేల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్తో, ఎగ్జాంపుల్ పీసీఓడి ఆర్ హైపోథైరాయిడ్స్తో ట్రీట్మెంట్కి అప్రోచ్ అయినప్పుడు ఏ డాక్టర్ అయినా ఫస్ట్ సజెస్ట్ చేసేది, ఓవర్ వెయిట్ నుంచి బయటపడండి, ఐదర్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా, లేకపోతే డైట్ కంట్రోల్ ద్వారా, లేదంటే సపోర్టివ్ మెడికేషన్ ద్వారా వెయిట్ లూజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ హెల్త్ రిజాల్వ్ అవుతుంది అనేది ప్రతి డాక్టర్ గైడ్ చేయడం జరుగుతుంది. సో మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి? ఏ హ్యూమన్ బీయింగ్ అయినా, ఈవెన్ చైల్డ్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, బిఎంఐ ప్రాపర్గా ఉందా లేదా, అంటే ఆ వ్యక్తి యొక్క హైట్కి తగ్గట్టుగా వెయిట్ మెయింటైన్ అవుతున్నారా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఒక 5.3 ఇంచెస్ ఉన్న ఫీమేల్ 55 నుంచి 65 kgs మధ్యలో ఉండాలి. ఇలా హెల్దీ వెయిట్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ హెల్త్ ప్రాపర్గా ఉండడం, లైఫ్ హెల్దీగా లీడ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బిఎంఐ ఎక్కువ అవుతుందో, అంటే 68, 70 క్రాస్ అయినప్పుడు, వెయిట్ అలా దాటిపోయినప్పుడు ఒక్కొక్క డిసీజ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే 30+ ఏజ్లోనే నీ జాయింట్ పెయిన్స్ రావటం, హార్మోన్ ఇష్యూస్ డిస్టర్బ్ అవ్వటం, దీని ద్వారా ఇంకొక హెల్త్ ఇష్యూస్ రావడం అనేది చూస్తుంటాం. సో వెయిట్ గెయిన్ అవ్వకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గట్ హెల్దీగా పెట్టుకోవడం, జీర్ణ వ్యవస్థను హెల్దీగా మెయింటైన్ చేయడం. జీర్ణ వ్యవస్థ, లివర్ హెల్దీగా ఉంటే 70% ఆఫ్ ద హెల్త్ ప్రాపర్గా నార్మల్గా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఎవరైతే అధిక బరువుతో బాధపడుతుంటారో వాళ్ళు గట్ హెల్దీ ఫుడ్, గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అధికంగా ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవడం, అధికంగా వాటర్ కన్జంప్షన్ చేయడం, అండ్ విటమిన్ సి, విటమిన్ B12 ఫుడ్ ఎక్కువగా తీసుకొని కార్బ్స్, షుగర్స్, వైట్ ఫుడ్ తక్కువ చేయడం, దాని ద్వారా క్యాలరీ ఇంటేక్ అనేది బ్యాలెన్స్ చేస్తే క్రమేణా వెయిట్ పెరగకుండా బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం అధిక బరువుతో ఉండి హెల్త్ ఇష్యూస్తో హోమియో ట్రీట్మెంట్కి అప్రోచ్ అయినప్పుడు మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయ్యేలాగా మెడికేషన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసినప్పుడు గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది.